ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 4వ భాగాన్ని పూర్తి చేసుకొని ప్రస్తుతం మనం ఈరోజు 5వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో ప్రహ్లాద నారాయణ సంవాదం. మొదటిది హిరణ్యకశిప సంహారం. శ్రీ వశిష్ఠ మహర్షి: రఘురామ, దానవేశ్వరుడు హరిభక్తులలో శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు ఒకప్పుడు విచారణ చేసిన విధానమేమిటో చెబుతాను. ఆ విచారణ పరిశీలించుట చేత సర్వోత్తమమైన జ్ఞానం లభించగలదని అనుభవజ్ఞులకు మహనీయుల అభిప్రాయం. పాతాళ లోకంలో హిరణ్యకశిపుడు అనే పేరు గల ఒక దైత్యుడు ఉండేవాడు. అతని ముందు సురులు గాని అసురులు గాని యుద్ధంలో నిలబడలేకపోయేవారు. అతడు నారాయణుడంతటి యుద్ధ నైపుణ్యం కలవాడని లోక ప్రసిద్ధి. తన బలపరాక్రమణతో ఇంద్రుని జయించి అతని వద్ద ముల్లోకముల ఐశ్వర్యములను లాగివేసుకొని అనుభవిస్తూ ఉండేవాడు. హిరణ్యకశిపుడు పెట్టే బాధలు భరించలేక దేవతలు శ్రీహరిని శరణు వేడారు. సరైన సమయం రానియ్యండి అని చెప్పి వారికి ఆయన అభయమిచ్చి పంపారు. కొంతకాలానికి హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు అనే కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు శ్రీమన్నారాయణుని పట్ల అనన్యమైన భక్తి కలిగి ఉండేవాడు. హరిద్వేషి అయిన హిరణ్యకశిపుడు వరగర్వంతో క్రింద మీద చూడకుండా హరిభక్తి కలిగి ఉన్న ప్రహ్లాదుని అనేక రకాలుగా హింసించాడు. ఆశ్రిత వత్సలుడు హరి తనను దూషించిన ఏమనడు గాని తన భక్తుని బాధిస్తే ఊరుకుంటాడా? ఒకరోజు ప్రహ్లాదుని పిలిచి, హిరణ్యకశిపుడు: ఏమిరా అబ్బాయి, నీవు చెప్పే హరి ఎక్కడ ఉన్నాడురా? నాకు భయపడి ఎప్పుడో పారిపోయాడు. ఇప్పటికిప్పుడు నీ హరిని చూపించు, ఎక్కడున్నాడో. లేదా హరిభక్తి మరిచిపోవు. ఈ రెండు కాదంటావా? ఈరోజు ఈ గదా దండంతో నిన్ను సంహరిస్తాను. అప్పుడు ఏ హరి వచ్చి అడ్డుకుంటాడో చూస్తాను అని హూంకరిస్తూ పలికాడు. అప్పుడు అనన్యమైన భక్తి గల ప్రహ్లాదుడు: నాన్న, హరి సర్వంతర్యామి, అతడు లేని చోటే లేదు. నీవు కోరుకోవాలే గాని ఆయన నీకు అంతటా దర్శనమిస్తాడు. నీ అంతఃశత్రువులైన కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను జయించి నిర్మల హృదయంతో ఒక్కసారి ఈ సర్వమును పరిశీలించు. అంతా నీకే స్పష్టమవుతోంది అని వినమ్రతతో పలికాడు. అంతే, హిరణ్యకశిపునకు భలే కోపం వచ్చింది. ఓరి దుష్టుడా, అంతటా వ్యాపించి ఉన్నాడని పిచ్చి పిచ్చి మాటలు పలుకుతున్నావు. అయితే నీ హరిని ఈ స్తంభంలో చూపించగలవా అని పలికాడు. అప్పుడు ప్రహ్లాదుడు: ఓ, తప్పకుండా. సర్వమునకు అంతర్యామి, శాశ్వతమైన ఆధారమైన నారాయణుడు ఈ స్తంభంలో మాత్రం ఎందుకుండడు అని చేతులు జోడించి నమస్కరించారు. హిరణ్యకశిపుడు తనలో ఈరోజు ఈ సంగతేదో తేల్చుకోవాలి అని అనుకున్నాడు. గద చేత పట్టుకొని వీరావేశంతో ఆ ప్రక్కనే ఉన్న స్తంభంను గదతో మోదాడు. పెడపెటా ధ్వనులతో స్తంభం చీలిపోయింది. చిత్రమైన సింహం తల మానవుని మొండెము రూపంలో భయంకర శబ్దాలు చేస్తూ ఒక ఆకారం బయలువెడింది. కొద్ది క్షణాల్లోనే ఆ రాక్షసుడిని అదుపులోనికి తీసుకుని పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో ఇంట్లో బయట లోపల కానట్టి గుమ్మం మీద ఆయుధములని చెప్పబడనట్టి తన గోళ్లతో ఆ హిరణ్యకశిపుని పొట్ట చీల్చి చంపివేసింది. దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అగు ఆ శ్రీహరి ఆ విధంగా లోకకంటకుడు హిరణ్యకశిపుని అతని పరివారాన్ని దునుమాడి భక్తుడగు ప్రహ్లాదునికి దేవతలకు ఎల్లలోకములకు అభయమిచ్చి లక్ష్మీ సమేతుడై అంతర్ధానమైనాడు. భక్తులకు లక్ష్మీ నరసింహ స్వరూపమును ఉపాసనకై ప్రసాదించి తన ఆశ్రిత వాత్సల్యాన్ని లోకమునకు చాటాడు. క్రమంగా అంతా సద్దుమణిగింది. ప్రహ్లాదుడు అంతఃపురం చేరాడు. ప్రహ్లాదుడు పట్టాభిషక్తుడై తన తండ్రి స్థానంలో రాజ్యం ఏలవలసి ఉన్నది. నరసింహస్వామి కొద్ది గంటలలో సృష్టించిన కల్లోలాల గురించి యోచిస్తూ ఆ రోజు రాత్రి ప్రహ్లాదుడు ఏకాంతంగా తనలో ఈ విధంగా చింతించసాగాడు. జై శ్రీరామ్. హిరణ్యకశిప సంహారం. మొదటి అంశం. దీని గురించి వివరిస్తూ మనకి ఇది తెలిసిన సంగతి, విన్న కథలే. అంటే
ప్రహ్లాదుని తన తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఏ విధంగా బాధ పెడతాడు, నరసింహావతారంలో ఆ శ్రీహరి ఏ విధంగా వచ్చి తనని సంహరిస్తాడు, ఈ లోకానికి మేలు చేస్తాడు అనే విషయాన్ని మనకి తెలుసుకున్నాము ఇందులో. ఇక రెండవది నారాయణీకరణం. ప్రహ్లాదుడు తనలో, ఆహా, ఈ మా కుటుంబ సభ్యులకు రాక్షసులకు కొందరు మేము గొప్పవాళ్ళం, గొప్ప సంపదలు గలవాళ్ళం, మమ్మల్ని ఎవరేం చేస్తారు అని ఎప్పుడూ వీరవీగుతూ సంచరించేవారు. వీళ్ళందరినీ శ్రీమన్నారాయణుడు కొద్ది నిమిషాల సమయంలో నల్లులను నలిపినట్లు సంహరించి వేశాడే. మేం గొప్ప పరాక్రమాలు కలవాళ్ళం అనుకున్న వాళ్ళు చివరకు ఆ సామర్థ్యంతో ఏం స్థిరత్వం పొందారు? అందరూ కూడా చంచల సముద్రంలో తరంగాలులాగా కొంతకాలం క్రితం ఈ భౌతిక ప్రపంచంలో ఉద్భవించి మానమద గర్వాలతో నినాదాలు చేస్తూ ఆయా శరీరాలతో కొద్ది కాలం ఈ భూమిపై సంచరించి చివరకు ఆ శరీరాలను ఇక్కడే వదిలి ఎటో వెళ్ళిపోయేవారే కదా. ఆ రాజ్య సంపదలు, దేవతల పట్ల ఉపయోగించే దూషణ శబ్దజాలాలు ఇప్పుడేమైనాయి? ఎందుకు పనికి వచ్చాయి? హరి నృసింహ రూపుడై వచ్చి క్షణాలలో అనేక మంది రాక్షస వీరుల మానమద గర్వాలు హరించి వేశారే. అంతా హరించుకుపోగా వారికి ఈ లోకంలో ఏమైనా మిగిలిందా? ఇదంతా పరిశీలిస్తుంటే ఇవి ఎంత కష్టతరమైన విషయాలు. మమ్మల్ని చూచి దేవతలే పారిపోతున్నారు చూచారా అని గర్విస్తూ చేసి ఉన్న సంచారం ఈరోజు రాక్షస జాతికి ఏం సుఖం తెచ్చిపెట్టింది? ఈ సంపదలు అల్పమైన మిత్రులు కాబట్టి ఇవి మమ్మల్ని దుఃఖపూరితులుగా చేసి వేస్తున్నాయి. దేవతల చేత ఊడిగం చేయించుకున్నట్టి ఉద్యమపరులకు రాక్షస వీరుల ఇల్లు ఇప్పుడు దైన్య నిరుత్సాహాలతో పొగచూరుచున్నాయి. మొన్నటి వరకు దేవతలు నా తండ్రికి భయపడి దీనులై ఉండేవారు. ఇప్పుడు నా బంధువులు ఆ దైన్యత్వాన్ని తాము అనుభవిస్తున్నారు. విధిగతిని ప్రవచించడం ఎవరితరం? నిన్నటి దాకా మా నగరం వనములతో భవనములతో ఈ సృష్టికే ప్రత్యేకమైన ఆభరణములలాగా వెలుగొందేది. ఇప్పుడేమైనది? ఆ నరసింహస్వామి వచ్చి 2 గడియల కాలంలో తన తాండవంతో అంతా నేలమట్టం చేశాడు. పేరు పేరున బయటకు పిలిచి అనేక మంది రాక్షస వీరులను మట్టుబెట్టాడు. ఏ వింజామరములైతే మా తండ్రి సేవలో నిరంతరం పరిశ్రమిస్తూ ఉండేవో అవన్నీ ఇప్పుడు ఆ ఇంద్రుని సేవించడానికి వెళ్ళాయి. ఆ నారాయణుని శరణు వేడినందుకు దేవతల కష్టాలు కడతేరి వారు సంతోషంగా ఉంటున్నారు. విపత్తు అనే సముద్రంలో మునిగిపోతున్న దేవతలను విష్ణు భగవానుడు రక్షించాడు. అన్నింటికీ ఆయనే సమర్థుడు. ఆయన అండ చూచుకొని ఈరోజు దేవతలది పైచేయి అయి వారి దైత్రులను వేధింపగలుగుతున్నారు. బాణాలు, కండబలం, లౌకికమైన తెలివితేటలు ఉపయోగించి నరసింహరూపుడగు విష్ణుదేవుని ఎవరు వశం చేసుకోగలరు? ఈ లోకంలోని శరణార్థులందరికీ శరణు వేడుటకు అత్యంత శ్రేయోదాయకమైన స్థానమే ఆ శ్రీమన్నారాయణుడు. అందుచేత సర్వభావముల చేతను, సర్వ ప్రయత్నముల చేతను ఆ హరిని శరణు వేడటమే ఉపాయం. జీవులందరికీ ఆతడే గదా గతి. ఆ విష్ణువును వశపరచుకోవాలంటే ఆయనను ప్రేమించాలి. అల్పమైన వాటిని ప్రేమించి అల్పమైన గతిని ఎందుకు పొందాలి? సృష్టి స్థితి లయములకు కారణభూతుడవు ఓ పరమేశ్వర, నారాయణమూర్తి సర్వమునకు మూల కారణం. అచింత్యము అగు నీ మహిమకు నమస్కారం. జన్మ అనుబడినదేది లేనివాడా, జన్మ కర్మలకు ఆవల ఉన్నవాడా, హే నారాయణ, ఈ క్షణం నుండి నిన్ను మాత్రమే శరణు వేడుచున్నానయ్యా. ఈ సర్వదేశ కాల వస్తువులందు అంతటా నేను నారాయణమయముగా గాంచుచున్నాను. ఆకాశం నుండి వాయువు తొలగి మరింకెక్కడైనా వెళ్ళిపోగలుగుతుందా? లేదు. అట్లాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రం ఏమాత్రం నా హృదయ కోశం నుండి తొలగకుండుగాక. సర్వార్థ సాధకమై సర్వదా వెలుగొందుగాక. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇంకా తదితర దిక్కులన్నీ కూడా విష్ణు స్వరూపంలే. ఆకాశం కూడా విష్ణు స్వరూపమే. ఈ జగత్ అంతా విష్ణు స్వరూపమే అయినప్పుడు ఇక నేను అప్రమేయుడగు ఆ విష్ణువునే కదా. అహో, ఇప్పుడు నేను విష్ణుమయుడను అయ్యాను. నేను విష్ణురూపుడని అను ఐక్యం పొందకుండా విష్ణు వేరైనదేది ఇక్కడ ఉండచాలదు అను అవగాహన కలిగి ఉండకుండా విష్ణు పూజ చేస్తే స్వల్ప ప్రయోజనమే అని నాకు అనిపిస్తోంది. విష్ణువే ప్రతి ఒక్కని రూపంగా ప్రదర్శితమవుతున్నాడు. నేను విష్ణు రూపుడని. నా రూపం మరొకటేదో అయి ఉండజాలదు. అట్లాగే సర్వజీవులు కూడా
ఆ విష్ణువే ఈ ఉపాధిలో ప్రహ్లాదుడు అనే పేరు కలిగి ఉంటున్నాడు. మరొక ఉపాధిలో మరొక పేరు. విష్ణువుకు వేరుగా ఎక్కడ ఏమీ ఉన్నది? అందుచేత నేనే అంతటా వ్యాపించి ఉన్నాను. నేనే విష్ణువును. నేనే ఈ సర్వ రూపాలలో సర్వదా వ్యాపకుడనై ఉన్నాను. ఈ అనంత ఆకాశమున తన రెక్కలతో నింపివేయగల గరుడు నాకు వాహనమై ఉన్నాడు. పక్షులు చెట్ల కొమ్మలపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా చక్రము, శంఖము, గద, అస్త్రములు మొదలైనవన్నీ నా చేతులలో అరూపంగా ప్రేమాస్పదంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటున్నాయి. నా ఈ చేతిగోళ్ళు మణిమాణిక్యాల వలె కాంతులు వెదజల్లుచున్నాయి. క్షీరసాగరం మతిస్తున్నప్పుడు ఆ ఒరిపిడికి నొప్పి పొందినది ఈ నడుమే. ఆ విష్ణువు కీర్తి అనేక శోభలతో అనేక మంది మూర్తుల రూపమున నాకు కనిపిస్తోంది. అహో, విష్ణుమాయే క్రొత్త జగత్ సమూహములను ఎప్పటికప్పుడు ప్రకటించుచు ఒక గొప్ప ఇంద్రజాలంలోని విలాసంలాగా నాకు ఎదురవుతున్నది. అనేక నామరూపాలతో జయ జయ నినాదాలు ఈ జనులు పలికేది ఆ ఏకో నారాయణునే కదా. విష్ణు స్వరూపుడనగు నా ముఖమునందు ఈ సూర్యచంద్రులు రెండు కండ్లలాగా వెలుగొందుచున్నారు. నా నీలమేఘ శరీరమే అంతటా అన్ని వేళల అఖండమై వెలుగొందుచున్నది. ధవల ఛాయలతో శబ్దరూపమై ఆకాశం వలె మూర్తి భవించు పాంచజన్యం అనే శంఖము ఈ నా కుడి చేతిని అలంకరించి ఉంటుంది. బ్రహ్మదేవునికి జన్మస్థానమయ్యున్న కమలము నా నాభియందు జన్మించి నా చేతిని అలంకరించి ఉంటుంది. దేవదానవులను కూడా మర్దించగల గద దిక్కులను రక్తవర్ణంతో నింపివేయగల సువర్ణ చక్రము నన్ను అంటిపెట్టుకొని ఉంటున్నాయి. చెడును ఖండించి దేవతలకు భక్తులకు ఆనందాన్నిచ్చే ఖడ్గమిది. ధనుష్టాంకారాలతో దుర్మార్గుల గుండెలో దడేలు మనిపించగల శార్ఘము అను పేరుగల ధనస్సు నా హస్తమును అలంకరించి ఉన్నది. అసంఖ్యాకములగు ఈ బ్రహ్మాండములన్నింటినీ నాయందు అనంతకాలంగా ధరించి ఉంటున్నాను. ఈ భూమి నా రెండు పాదములు, ఆకాశం నా శిరస్సు. ఈ స్వర్గ భూ పాతాళములు అనబడే మూడు లోకములు నా భౌతిక శరీరము. దిక్కులు నా పొట్ట. గరుడుని మోపును అద్రోహించి నేను వస్తుంటే లోకకంటకులు అధర్మ నిరతులు అయిన దుష్టజీవులు వెనక్కు తిరిగి పారిపోతున్నారు. ఆ నీలవర్ణుడు పీతాంబరధారి గదాధరి లక్ష్మీ సమేతుడు అచ్యుతుడు అయిన మహావిష్ణువు నేనే అయి ఉన్నాను. సంకల్ప మాత్రం చేత ఈ ముల్లోకములను క్షణంలో దహించి వేయగలను కదా. ఇక నన్ను ఎదుర్కొనగలవారు ఎవరు? కాలాగ్నిలో ప్రవేశించే మిడతలాగా నన్ను ఎదుర్కొనువాడు స్వవినాశనం గావించుకొనుచున్నాడు. మందదృష్టి కలవారు వెలుతురును సహించలేనట్లు దేవతలు రాక్షసులు నా తేజోమాయ రూపమును చూచి సహించలేరు. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, రుద్రుడు మొదలగు మహనీయులంతా వేనోళ్ళ ఎల్లప్పుడూ పొగుడుచున్నది నన్నే. నేను పరమైశ్వర్యయుక్తుడను, ద్వంద్వములకు అతీతుడను, సర్వోత్తమమైన మహిమతో కూడుకున్నవాడను. సముద్రంలో సుడిగుండం ఉన్నట్లు ఈ మూడు లోకములు నాయందే ఉన్నాయి. ఒకవైపు నుండి దుష్టులగు వారిని బలాత్కారంగా వినాశనమునర్చటం, మరొక వైపుగా మేఘాలకు పర్వతములకు సర్వజీవులకు నివాస స్థానమై ఉండటం, ఈ రెండు నా కార్యక్రమములే. సర్వసృష్టులు తనయందు ధరిస్తున్న నా విశ్వంభర విశ్వాంతరాల విశ్వాంతర్గత విశ్వరహిత రూపం క్షణకాలం సాక్షాత్కరించినంత మాత్రం చేత ఈ జీవుల సర్వ దుఃఖములు తొలగిపోతాయి. అట్టి విష్ణు స్వరూపుడనగు నాకు నేను సాష్టాంగ దండ ప్రణామములు చేస్తున్నాను. జై శ్రీరామ్. ఈ విధంగా నారాయణీకరణం. ఇందులో ప్రహ్లాదుడు తనలో తాను అంతటా వ్యాపించి ఉన్నది ఆ యొక్క విష్ణు భగవానుని రూపమే. అలా చూసుకుంటే నేను కూడా విష్ణు స్వరూపుడని, నేనే విష్ణువుని అని తెలియజేస్తూ తన విష్ణు భగవానుని రూపాన్ని తనలో చూసుకోవడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం మూడవది విష్ణు స్తవనం. ఆ విధంగా ప్రహ్లాదుడు తన తనువును మనస్సును విష్ణుమయంగా చేస్తూ ఇంతలోనే నేను ఇప్పుడు ఇట్టి మహిమాన్వితుడైన మహావిష్ణువును పూజించి సంతసింపజేస్తాను అని తలచాడు. ప్రహ్లాదుడు శంఖ చక్ర గదాధారివగు మహాప్రభు విష్ణుమూర్తి నా పూజ యొక్క అనుకూలత కొరకు కల్పించుకున్న ఈ రూపనామములు ఒక వ్యష్టి కాదు, సమిష్టి కూడా కాదు.
మరి ఇంకెవరు? నా వాస్తవ రూపమేమి? ఇందులో ఏమి సందేహమునకు ఆస్కారం లేదు. శంఖచక్ర గదాధారివగో మహాప్రభు విష్ణుమూర్తి, నా పూజ యొక్క అనుకూలత కొరకు కల్పించుకున్న ఈ రూపము నామములు ఒక వ్యష్టి కాదు, సమిష్టి కూడా కాదు. మరి ఇంకెవరు? నా వాస్తవ స్వరూపమే. ఇందులో ఏమీ సందేహమునకు ఆస్కారం లేదు. నా యొక్క వాస్తవ స్వరూపమే అయి ఉన్న ఆ విష్ణు భగవానుని హృదయంలోనే ఉండి నాకు నేనే, నా గురించి నేనే ఈ పలుకులన్నీ పలుకుచున్నాను. హృదయంలో నుండి ప్రాణవేగముచే భావన ద్వారా కల్పించబడుచున్న ఈ పుష్పాంజలిని ఆ విష్ణు భగవానుని పాదాలకు సమర్పిస్తూ ఇదే నా స్తోత్రం. గరుడని తన వాహనంగా కలవాడు. ఇచ్ఛా, జ్ఞానము, క్రియ, అనుగ్రహము అనే 4 దివ్యమైన శక్తులు కలవాడు. శంఖము, చక్రము, గద చేతులందు ధరించినవాడు. చంద్ర సూర్యులే తన 2 కళ్ళుగా కలవాడు. అయినా ఆ విష్ణు సర్వత్రా వెలుగొందుచున్నాడు. నందకము అను పేరుగల ఖడ్గం చేత ధరించి సుజనులకు సంతోషం కలుగజేస్తుంటాడు. విశాలమైన నేత్రము కలవారి చేతిలో కమలం కలిగి ఉంటాడు. భుజము శారంగము అనే పేరుగల ధనస్సును ధరించి భక్తులకు ఉత్సాహం కలుగజేస్తూ ఉంటాడు. అట్టి సాంఘ సపరివార సమేతుడగు విష్ణుదేవుని పూజ మనస్సుతో ప్రారంభిస్తున్నాను. మనస్సుతో పూజ అయిన తర్వాత రత్నములు, పుష్పాదులతో బాహ్యమైన పూజ కూడా చేస్తాను. ఉభయ రీతులలో అర్చించదును గాక. మనస్సుతో పూజ అయిన తర్వాత రత్నములు, పుష్పాదులతో బాహ్యమైన పూజ కూడా చేస్తాను. ఉభయ రీతులలో అర్చించదను గాక. ఇట్లా తలచి ఆ ప్రహ్లాదుడు సర్వసామాగ్రి సహితంగా లక్ష్మీపతియగు విష్ణుదేవుని పూజించాడు. అభిషేకములతోనూ, పూలతోనూ, ధూపదీప నైవేద్యములతోనూ, ప్రదక్షిణ, నమస్కార, ఆత్మ సమర్పణలతోనూ ఆయనను అర్చించాడు. ఆ అంతఃపురంలోనే ఉచితాసనం సమర్పించాడు. ఉత్తమ నిష్కల్మష భక్తితో నిండిన మనస్సుతో మానసిక పూజ ఆచరించాడు. కొంతసేపు బాహ్య పూజ, మరికొంతసేపు మానసికమైన పూజ. ఈ విధంగా అతని సాధన కొనసాగింది. కొన్ని రోజులు అర్చనాదులను చేస్తూనే ఉన్నాడు. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగానే అక్కడి దైత్యులు కూడా విష్ణు భక్తిని అలవర్చుకోసాగారు. ప్రజలు కూడా ఆచారములకు కారణభూతుడు రాజే కదా. జై శ్రీరామ్. ఈ విధంగా విష్ణు స్తవనం అనే అంశాన్ని గురించి మనకి ఇందులో తెలియజేశారు. అక్కడ ప్రహ్లాదుడు తనలో అంటే సర్వము విష్ణుమయం అయినప్పుడు తాను కూడా విష్ణువునే అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఆ విధంగా తనలో ఉన్నటువంటి తానే విష్ణువు అయినటువంటి తన స్వరూపాన్ని కొద్దిసేపు మనస్సుతో పూజించడము, తర్వాతమైన మానసికమైన పూజ చేస్తూనే మళ్ళీ కాసేపు బాహ్య పూజ చేయడం అనేది చేస్తున్నాడు అని తెలియజేయడం మనం ఇక్కడ చూసాము. ఆ విధంగా ప్రజలు కూడా యథా రాజా తథా ప్రజ అన్నట్టు అక్కడి దైత్యులు కూడా ఆ విధంగా విష్ణు భక్తిని అలవర్చుకోసాగారు అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. ఇక తర్వాతి అంశము 4 దేవతలలో కలకలం ఊరట. రాక్షసులందరూ విష్ణు ద్వేషం త్యజిస్తున్నారని, విష్ణు భక్తిని సమాశ్రయిస్తున్నారని వార్తలు స్వర్గలోకం వరకు వ్యాపించాయి. ఇంద్రాది దేవతలు ఈ విషయం విని ఆశ్చర్యపోయారు. ఈ దైత్యులేమిటి, విష్ణు భక్తిని స్వీకరించటం ఏమిటి, ఎందుకు ఇట్లా జరుగుతోంది అని ఆశ్చర్యపోసాగారు. గబగబా క్షీరసాగరం చేరి నారాయణునితో ఇట్లు నివేదించారు దేవతలు. హే దేవాది దేవ, ఆదినారాయణ, ఎంత ఆశ్చర్యమో చూచారా. మీ పట్ల ఎల్లప్పుడూ విరోధ భావాలు కలిగి ఉండే రాక్షసులు ఈరోజు మీ పట్ల భక్తితో తన్మయులై ఉంటున్నారు. మరి కారణం ఏమిటో తెలియదు. ఇదంతా ఏదైనా మా యొక్క చర్య కాదు కదా. నిన్న మొన్నటి దాకా ప్రశాంత చిత్తులకు మునుల ఆశ్రమములకు వచ్చి విధ్వంసం చేస్తూ ఉండటం ఏమిటి? ఈనాడేమో పవిత్రమైన జన్మ స్థితిగతుల కారణం కాగల విష్ణు భక్తిని అలవర్చుకోవటం ఏమిటి? ఎంతో ఉత్తమ కర్మల ప్రయోజనంగా విష్ణు భక్తి అలవడుతుంది. దుష్కర్మలను నిర్వర్తించేవారు మాయలోనే కొట్టుమిట్టాడుతారు తప్ప
విష్ణు భక్తికి అర్హత పొందకూడదే? పరహింస పారాయణుడై ఉండే ఒక నీచుడు నీతిశాస్త్ర కోవిదుడైనాడంటే అది ఎంత అసమంజసం! ఈ రాక్షసులు విష్ణు భక్తులు అవుతున్నారంటే ఈ వార్త మమ్మలను ఎందుకో భయపెట్టుతోంది. అమూల్యమైన ఒక మణి చెత్తకుండిలోనో గాజు పెంకుల మధ్యలో ఉండటం ఏం ఉచితం చెప్పండి? అకాలంగా పుష్పాలు పూస్తే అది సుఖప్రదమంటారా? ఎక్కడన్నా మేక కుక్క కలిసి జీవిస్తాయా? ఏ పదార్థం ఎక్కడుండటం శోభ కాదో అది అక్కడుండటం శుభమెట్లా అవుతోంది? పులి శాకాహారం తీసుకుంటుంటే అది అపసవ్యమే కదా? ఏ జీవికి ఏ ఏ గుణాలు ఉంటాయో ఆ జీవి అందుకు తగినట్టి స్థితిగతులకే యోగ్యుడవుతాడని వేద నిర్ణయం కదా? అనుచితమైన రెండు వస్తువులు ఒకే చోట ఉండకూడదు కదా? కమలములు నీళ్ళలో ఉన్నప్పుడే శోభిస్తాయి గాని నేలపై శోభించవే. ఈ దానవులు ఎంతో కాలంగా క్రూరము, విచారణ రహితము, అపవిత్రమైన ఏవేవో ఆచార వ్యవహారాలలో నిమగ్నమవుతుంటారు. మరొకరిని హింసించటంలో తప్పు లేదని సముదాయించుకుంటారు. మరి అధమమైన నీచ ప్రవృత్తి గల రాక్షసులు ఎచ్చట సృష్టి మొత్తంలో అత్యంత పవిత్రము, అనేక జన్మలలో ఆర్జించుకున్న పుణ్య ఫలితమైనట్టి విష్ణు భక్తి ఎక్కడ? కమలాలు ఉండే సరస్సులో దుష్ట మొక్కల పెరుగుదల దుఃఖప్రదమే అయినట్లు మీ పట్ల దానవుల భక్తి కూడా మాకు శుభసూచకం అనిపించటం లేదు. శ్రీమన్నారాయణుడు: ఓ దేవతలారా, ప్రహ్లాదుడు నా భక్తుడు. మీరు అతని గురించి చింతించవలసిన పనే లేదు. అతనికి ఇదే ఆఖరు జన్మ. ఈ జన్మలోనే తన యొక్క భక్తి ప్రభావం చేత మోక్షమునకు అర్హుడవుచున్నాడు. ఇంతకీ మీరు ఎందుకు దుఃఖిస్తున్నారో చెప్పండి. గుణవంతుడు గుణహీనుడైతే అనర్థమవుతోంది కానీ గుణహీనుడు ఎందుచేతనైనా గుణవంతుడవుతుంటే అది మంచిదే కదా? అది అందరికీ సంతోషమైన విషయమే. ప్రహ్లాదుని సుగుణములు మరొకరిని దుఃఖపెట్టేవి కానే కావు. సర్వ సహజీవులకు విష్ణుతత్వానందం కలుగజేయగలిగేదే. అందుచేత మీరు నిశ్చింతగా మీ మీ స్వస్థానములకు వెళ్ళండి. విష్ణుతత్వం అందరి సొత్తు సుమ. ఇట్లు పలికి విష్ణు భగవానుడు క్షీరసాగర కీటములలో అంతర్ధానమైనాడు. అప్పటి నుండి దేవతలు ఊరట చెందారు. తాము కూడా అతని పట్ల స్నేహ సౌహార్ద భావాలు కలిగి ఉండటం ప్రారంభించారు. మహాత్ములు ఎవరి పట్ల సంతుష్టి కలిగి ఉంటే తదితరులకు కూడా వారి పట్ల గురి కుదురుతుంది కదా. జై శ్రీరామ్. ఈ విధంగా ఆ యొక్క ప్రహ్లాదుడు ఆ విధంగా భక్తిని అనుసరించడంతో తన ప్రజలు విష్ణు భక్తిని అలవర్చుకోవడంతో ఆ దైత్యులు దేవతలలో కొంచెం కలవరం అనేది ఏర్పడింది. అంటే విష్ణు భక్తి అలవడాలంటే వారి ఎన్నో జన్మల పుణ్యంగా అది లభిస్తుంది. అలాంటిది అపచారాలు వారి జీవిత ధ్యేయంగా ఉన్నటువంటి ఈ దైత్యులు ఇంత అకస్మాత్తుగా విష్ణు భక్తిగా మారడం అది శుభసూచకమేనా? మాకెందుకో అది మంచి ఫలితాన్ని ఇవ్వదేమో అని అనిపిస్తుందని శ్రీమన్నారాయణుడితో దేవతలు విన్నవించడం జరిగింది. అయితే ఆయన ప్రహ్లాదుడికి ఇది చివరి జన్మ. ఆయన ఆ విధంగా దానికి తగినట్టుగా కర్మలు చేస్తున్నాడు. గుణహీనుడు గుణవంతుడు అవుతున్నప్పుడు సంతోషపడాలి కానీ దానితో దుఃఖించవలసిన పని లేదు అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. దానితో ఇంకా దేవతలు కొంత ఊరట చెంది తర్వాత వారందరూ అతని పట్ల ప్రహ్లాదుడి పట్ల స్నేహభావంతో ఉంటారు అని మనకి తెలియజేయడం జరిగింది ఇక్కడ. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.